హాయ్ అందరికి. బెండకాయ ఫ్రై చేస్తున్నా. మంచిగా బెండకాయ ఫ్రై అండి ఇది. ఉల్లిగడ్డ కూడా వేయలేదు. వేడి వేడి రైస్ కూడా కాల్చిందని. ఈరోజు మంగళవారం కదండి, మంచిగా పూజ చేసుకున్నా. అమ్మవారు కింద దీపం పెట్టుకున్నా మంచిగా. చూడండి, నిన్న మా నాన్న మామిడిపండు తెచ్చిందండి. మామిడిపండు సీజన్ అయిపోతుందండి, సమ్మర్ కూడా అయిపోతుంది. మంచిగా తీయ తీయగా మామిడిపండు తినేస్తున్నాను నేనైతే. మామిడిపండు మంచిగా గడుకోవాలండి. కావాలా మమ్మీ నీకు మామిడిపండు? కావాలి నాకు. తీయగున్నాయా మమ్మీ? మస్తు తీయగున్నాయి, జ్యూసీ జ్యూసీగా. చూడండి ఎంత బాగుందో పండు. కొంచెం కూడా ఖరాబ్ కాలేదు. తిను. తీయగున్నాయి మమ్మీ, తీసుకో. మంచినీళ్ళు వస్తున్నాయండి, మంచినీళ్ళు పట్టాలి. అక్కడ ఉంది హౌస్. మీకు కూడా సాగర్ నీళ్ళు వస్తాయండి. సాగర్ నీళ్ళు వస్తే ఇలా బిందెలు పట్టుకుంటారా? మీరు కూడా పట్టుకునే వాళ్ళు కామన్ బాక్స్లో పెట్టండి. నేనైతే మంచిగా సాగర్ నీళ్ళు అయితే తాగుతాం మేము. 2 బిందెలు 1 క్యాన్ పట్టుకుంటాము. బండికి ఎండ బాగా కొడుతుందండి, ఫుల్ ఎండ కొడుతుంది ఇవాళ. అయితే దీనికి కవర్ కప్పుతున్నా. బండి మస్తు కాలుతుంది ఎండకి, అందుకని కవర్ కప్పుతాండి. ఈ టైం వరకు నేను కవర్ కప్పేస్తా. బయటికి వెళ్ళకపోతే కవర్ కప్పేస్తా. ఎడికన్నా పోయినా అనుకో బయటికి, కవర్ ఏం పెట్టేయను. ఎందుకంటే ఈ ఎండకి కూర్చునే ప్లాస్టిక్ ఇదంతా మొత్తం ఫుల్ కాలుతుంది. ఉప్పు పెట్టేసినండి ఈడ. అది ఈడ స్టిక్కర్ ఉండే ఒకటి, ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది, అందుకని దానికి ఉప్పు పెట్టేస్తా. ఎండగాలి కదా ఇప్పుడు. వేడి వేడి అన్నం అయితే బెండకాయ ఫ్రై అన్నానండి, చూపిస్తారండి. మంచి ఎల్లిపాయ కారం వేసి బెండకాయ ఫ్రై చేసిన, చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిగడ్డ టమాటా ఏమి వేయనండి, ఎల్లిపాయ కారం ఒకటి వేసి ఫ్రై చేస్తా. అయితే ఇందులో కొంచెం కరివేపాకు పొడి ఉంది, కొంచెం కరివేపాకు పొడి వేసుకుంటా. కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి అన్నం. కరివేపాకు పొడి అండి. చూడండి, ఒకసారి నూరి పెడతా నేను. కరివేపాకు మంచిగా నూనెలో వేయించి చేస్తాం. అయితే కొంచెం ఇందులో కొంచెం నూనె పోసుకుందాం. నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు, నేనైతే కొంచెం నూనె పోసుకుంటండి. కొంచెం నూనె పోసుకొని కాకుంది అన్నం, ఎందుకంటే ఇప్పుడే అయింది కాబట్టి అన్నం కూర. చూడండి కరివేపాకు పొడి ఎంత బాగుందో. చాలా బాగుంది. కరివేపాకుతో తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. కరివేపాకు పొడి నాకు చాలా ఇష్టము. ఎప్పుడు మా ఇంట్లో కరివేపాకు పొడి ఉంటూనే ఉంటుంది బాక్స్లో. అది అయిపోయినాక మళ్ళీ నూరి పెడతా.